అక్కడ అదే అటు ఓం ఆతర్యా పవిత్ర సంభవిధానం సవాక్యాభ్యంతరశ్రుతిః ఓం ఆమాత్మోత్పాద నమః స్వాహా ఓం నమః స్వాహా ఓం శివదత్తాయ నమః స్వాహా అస్మభగవతో దేవదేవస్య ఆదిమధ్యాంతరహితస్య రక్షణ విచక్షణ సృష్టిస్థితి సంహార తిరోధానానుగ్రహకారకస్య శ్రీ సీతారామలింగేశ్వర స్వామినః ధ్వజారోహణ పునః प्रतिष्ठा महोत्सवांगत्वेन द्वितीय दिवसे प्रातरुपासनं करिष्ये नमस्तेहं करिष्ये उपवेदसमाधिकं जलामुकुटमण्डितं श्रीहस्तमुपसंजगे दिशक्तं दक्षिणगे करे स्वाहा
सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणाधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो स्वाहा पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् स्वाहा सर्वजनेभ्यो नमस्ते सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवेनातिभवे भवस्वमाभवाय नमः स्वाहा ॐ हृदयाय नमः स्वाहा ॐ ह्रीं विष्णवे स्वाहा ॐ शिखायै वसत्स्वाहा ॐ ह्रीं कवचाय स्वाहा ॐ नेत्रत्रयाय ओभन स्वाहा ॐ सहस्राय स्वाहा ॐ आनन्देशाय स्वाहा ॐ सूक्ष्मेशाय स्वाहा ॐ शिवोत्तमेशाय स्वाहा ॐ एकनेत्रेशाय स्वाहा ॐ एकरुद्रेशाय स्वाहा ॐ त्रिमूर्तिशाय स्वाहा ॐ श्रीकण्ठेशाय स्वाहा ॐ श्रीकण्ठेशाय स्वाहा देव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि गौरी प्रचोदयात् स्वाहा रुद्राय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् स्वाहा ईश्वराय विद्महे धुष्कदेहाय धीमहि प्रचोदयात् स्वाहा विष्णुरुद्राय विद्महे वेदपादाय धीमहि प्रचोदयात् स्वाहा विष्णुराय विद्महे भिक्षहस्ताय धीमहि स्कन्दप्रचोदयात् स्वाहा नमो विश्वदस्परितमामहे त्रिशूलायुधाय स्वाहा चक्रायुधाय स्वाहा रत्नायुधाय स्वाहा स्वाहा इंद्रियायेदं नमः वास्तुदेवतातदधिपतिमारभ्य वास्तु परिवार देवतानां प्रत्येकमेकैकाहुतिर्हुत्वा आस्तास्पदे प्रतिजाने हस्तान् स्वावेशान वेदो भवानः देमहे प्रतितन्नो जुषस्वसन्नजेधिपदे सञ्जतिष्पदे स्वाहा ఇక్కడ వాస్తు హోమం జరుగుతుంది మహావాస్తు హోమం జరుగుతుంది ఇక్కడ సమస్తమైనటువంటి వాస్తు దోషాలు తొలగించే విధముగా సంపూర్ణమైనటువంటి వాస్తు సమృద్ధి కలిగి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవాలయ పరివార దేవతలందరూ కూడా మహా శక్తివంతంగా ఇక్కడ ప్రాంతం అంతా కూడా తద్వారా సమస్తము కూడా శుభప్రదంగా ఉండాలని సమస్తమైనటువంటి వాస్తు దోషాలు తొలగి సంపూర్ణమైనటువంటి వాస్తు సమృద్ధి కలిగి దేవాలయం మహాశక్తిగా ఏర్పడాలని ఇక్కడ వాస్తు హోమం చేస్తున్నారు. వాస్తు శాంతి అంటే వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, పర్యగ్నీకరణ ఇవన్నీ కూడా వాస్తు శాంతిలోకి వస్తాయి. దేవానాం ఆద్యం ఆహారం, దేవతలకి ఆద్యము ఆహారం అన్నమాట.
అయితే ఇక్కడ వాస్తు దేవతలకి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు ఉంటాయి. సమిధ ఆజ్య ఖాదిర, సమిధ ఆజ్య చెరు, తిల, గుడ సమ్మిశ్రిత ఈ పదార్థాలన్నీ కూడా వాస్తు హోమంలో ఉపయోగిస్తారు. అటువంటి పరిపూర్ణమైనటువంటి వాస్తు హోమం జరుగుతోంది. తరువాత అక్కడ అధివాసాలు కూడా చేయడానికి సందిగ్ధం అవుతున్నారు. జలాధివాస, క్షీరాధివాస పర్యగ్నీకరణ అది యొక్క విగ్రహాలన్నిటికీ కూడా జలశక్తి, క్షీరశక్తి ఇవన్నీ కూడా ఏర్పడతాయి. మరియు ఆ యొక్క విగ్రహం ఏర్పడాలంటే సుత్తితో కొట్టడం, కాలుతో తొక్కడం, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి వాటన్నిటికీ కూడా శానాభికర్షణ శాంతి అర్థం అలా కొట్టేటప్పుడు ఉద్భవించేటువంటి ఆ దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా దోషాలు పరిహారం కావాలని ఈ అధివాసాలు చేస్తారు. వాటిలో జలాధివాసము, క్షీరాధివాసము, తర్వాత పంచగవ్యాధివాసము, ఇలా అధివాసాలు చాలా ఉంటాయి. ఆ అధివాసాలకు సంబంధించినటువంటి తర్వాత కలశ క్షీరములు ఇవన్నీ కూడా ఆ యొక్క విగ్రహాలకు ఉన్నటువంటి దోషాలు పరిహారం చేయించి విగ్రహాలకు శక్తినిస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పర్యగ్నీకరణ అనేటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే వాస్తుహోమం అయిన తర్వాత ఒక కట్ట కవళం ప్రతిష్ఠించేటువంటి గర్తాలు ఉంటాయో ఆ గర్తాల దగ్గర కూడా ఆ పీఠాలకు తాగించడము ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత ఒక పెద్ద ఉక్కు వేసి ఆవాహన చేసి ఆయా దేవతలకు ఆయా ద్రవ్యములు అక్కడ బలి ఇవ్వాలన్నమాట. బలిహరణ అంటారు, వాస్తు బలి అంటారు. పెరుగు అన్నమని, తర్వాత పెసరపప్పు అన్నమని, నువ్వుల అన్నమని ఇటువంటివి ఉంటాయి. సాయంకాలం విశేషమైనటువంటి అర్చనలు, శాలార్చనలు, అంగ ప్రత్యంగ కళాహోమములు, కళలు ఉంటాయి విగ్రహాలకు. అష్టాత్రింశత్ కళలని, చతుర్నవతి కళలని, ద్వాత్రింశత్ కళలని, ఇలా అనేకమైనటువంటి కళలు ఉంటాయి. ఆ కళలన్నీ కూడా ఆ యొక్క విగ్రహాల్లోకి ప్రవేశించడానికి కళాహోమాలు జరుగుతాయి. శాంతి హోమము, దిశాహోమము, తత్వానుసంధాన హోమములు, అంగ ప్రత్యంగ కళాహోమములు ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. శ్రీ సూక్త, పురుష సూక్త, దుర్గా సూక్త, రుద్రహోమ ఇత్యాది హోమములన్నీ కూడా, శారాంగ దేవతా హోమములు ఇవన్నీ కూడా జరుగుతాయి. దాంతో పంచశయ్యాధివాసము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి విశేషమైనటువంటి ఆ యొక్క కళలు, శక్తులన్నీ కూడా విగ్రహాలకు పరిపూర్ణంగా అందుతాయి. రేపు ఉదయం ప్రతిష్ఠించేటువంటి సమయానికి సంపూర్ణంగా ఆ కళలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. రేపు ఉదయం ప్రతిష్ఠిన యంత్ర ప్రతిష్ఠ, బింబ ప్రతిష్ఠ అయిన తర్వాత కళాన్యాసం అనేటువంటి కార్యక్రమం చేస్తారు. దాంతో ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి ఆ యొక్క విగ్రహాల్లోకి వస్తుంది. అదే సమయంలో దృష్టి గోవును చూపించడము, కుంభాభిషేకము ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. విశేషమైనటువంటి ఈ కార్యక్రమాలు అందరూ కూడా చక్కగా తిలకించి ఈ యొక్క వేద మంత్రాలు విని రామ పంచాయతనము యొక్క దేవతల యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రుడు కావాలని కోరుచున్నాము. ब्रह्म
पुरुषाय स्वाहा ओमान्तरिक्षाय स्वाहा स्वाहा पुष्णे स्वाहा श्रीधात्रे स्वाहा गृहरक्षकाय स्वाहा गन्धं पुष्पन्धो वन्दे तन्मैवेद्यो द्वारपालकाय नमः पूजां समर्पयामि महाकालासनाय नमः